హాయ్ హలో నమస్తే అందరికి. ఈ రోజు అయితే మాత్రం మిక్కీ నేను రెడ్డి కలిసి పెంచలకోన టూర్ వెళ్ళబోతున్నాము. పెంచలకోనలో మిక్కీ వచ్చేసి గుండు చేయబోతున్నాడు. ఈ రోజు మొక్కు తీర్చుకోవాలని పోతున్నాము. చిట్టువేలు వెళ్ళగానే మేమైతే అక్కడ టిఫిన్ అయితే చేసాము. ఫుల్గా టిఫిన్ చేసి బయలుదేరాము రాపూర్కి. రాపూర్ ఘాట్ ఎక్కుతున్నాం. మేము ఎక్కే మధ్యలో వచ్చేసి కోతులు కని చెప్పి మేము అన్ని అరటి పండ్లు అయితే తీసుకున్నాము. మధ్యలో కోతులు ఉంటాయి, పాపం చాలా ఆకలితోటి ఉంటాయి. మేము ఎర్లీ మార్నింగ్ అయితే బయలుదేరినాము. అక్కడ వచ్చేసి ఆంజనేయ గుడి దగ్గర దండం పెట్టుకొని ఘాట్ అయితే ఎక్కుతున్నాము. ఘాట్ ఎక్కే లోపల అయితే మొత్తం అయితే చూసాము. చాలా అంటే చాలా చలి పెడుతుంది. వాతావరణం అయితే చాలా బాగుంది. ఎక్కువ చలి ఉండడం వల్ల కోతులు అయితే బయట అయితే లేవు పెద్దగా. పైకి వెళ్ళిన తర్వాత చాలా ఘాటు పైన అయితే ఉన్నాయి కోతులన్నీ. ఒక్కసారిగా వచ్చేసాయి. మా ఆటోలు అన్ని ఎక్కాయి. అది ఎక్కుతానే మేమైతే అన్నిటికీ అరటి పండ్లు గెలగెల వేసేసాము. 5 డజన్లు అరటి పండ్లు అయితే తీసుకున్నాము. మొత్తం అన్ని కోతులకి అయితే వేసేసాము. అన్ని వేసిన తర్వాత అన్ని పాపం తీసుకొని అయితే ఆకలితో ఉన్నాయి. కొన్ని కోతులు అయితే చలికి ఇంకా రాలేదు బయటికి, అవి చెట్లపైనే ఉన్నాయి. అన్ని తీసుకొని వెళ్ళిపోయాయి కోతులన్నీ. మేమైతే బయలుదేరేసాము. ఇంకా రాపూర్ బయలుదేరుతున్నాము. రాపూర్ బయలుదేరే మధ్యలో వచ్చేసి అలా లొకేషన్ బాగుంటే అలా కొంచెం ఫోటోలు అయితే దిగాము. అక్కడ ఫోటోలు దిగిన తర్వాత వచ్చేసి వాతావరణం అంటే చలి ఎక్కువ ఉన్నది కానీ అన్ని బాగానే ఉన్నాయి. బయట అయితే దిగలేకపోయాం మేము, చలి ఎక్కువ ఉండడం వల్ల. రాపూర్ అయితే చేరుకున్నాము. అక్కడికి వెళ్ళి రాపూర్ వెళ్ళగానే అక్కడ ఏటీఎంలో అయితే డబ్బులు తీసుకొని మేమైతే పెంచలకోనకి అయితే బయలుదేరాము. ఇంకా ఎంటర్ అయింది. పెంచలకోన వెళ్ళిన వెంటనే మేమైతే ఇంకా అక్కడికి వెళ్ళే లోపలైతే అలా షూట్ చేస్తూ ఉంటే మా ఊరు వాళ్ళు అక్కడే వచ్చున్నారు. వాళ్ళు ఏదో వెంట్రుకలు ఫంక్షన్ అని చెప్పి వచ్చారు. గంగయ్యతో కలిసి అలా వీడియో దిగాము. అక్కడ దిగిన తర్వాత వచ్చేసి అంతా ఎంట్రుకలు తీసుకోవడానికి పెంచలయ్య వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళని కూడా అలా పలకరించేసి మేము కూడా ఇంకా బయలుదేరుతున్నాము. బయలుదేరి వచ్చేసి మిక్కీకి వచ్చేసి ఇంకా గుండు కొట్టియాలన్నమాట. అక్కడికి వెళ్ళగానే స్టార్టింగ్ అయితే టోకెన్ అయితే తీసుకొని ఇంకా గుండు కొట్టించే దగ్గరికి అయితే బయలుదేరుతున్నాము. మేము అలా దేవాలయాన్ని అలా తీసానమాట. అప్పటికి చాలా చలిగా ఉంది. ఇంకా పోతాను వచ్చేసి ఇంకా మీకు అయితే గుండు అయితే కొట్టిస్తున్నాడు. ఇన్ని రోజులు దాదాపు 8-9 నెలలు పెంచాడు. వాళ్ళ కూతురు మొక్కు అన్నమాట అది. తీర్చానే ఇంకా అయిపోతానే మళ్ళీ స్నానం చేసేసి మేము అలా దర్శనానికి అయితే వెళ్ళాము. ప్రసాదం అంట తింటా అలా గుళ్ళన్నీ తిరిగాము. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ ఏదో కడతారంట, ఉయ్యాలు కడతారంట. చాలా మంది చాలా ముడుపులు కట్టారు చూడండి. అన్ని ఉన్నాయి. ఇంకొచ్చేసి మేము అలా దర్శనం చేసుకొని ఇంకంత ప్రసాదం అయితే తిన్నాము. హ్యాపీగా అయితే చాలా అంటే చాలా బాగా దర్శనం అయింది. మేము వెళ్ళే లోపల జనాభా అయితే ఎవరు లేరు, ఫుల్ అయితే. మళ్ళీ మేము దర్శనం చేసుకొని బయటికి రాగానే చాలా జనాభా వచ్చేసారు. ఇంక అన్ని అయిపోయిన తర్వాత మేము మా బండికి మేమైతే ఇంటికి వచ్చేది.